హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో బోర్బన్ బిస్కెట్స్తో ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా 20 రూపీస్ బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకోవాలి. సో ఈ ఐస్ క్రీమ్ కోసం బోర్బనే కాదు, ఏ క్రీమ్ బిస్కెట్స్నైనా ప్రిఫర్ చేయొచ్చు. సో 20 రూపీస్ ప్యాకెట్లో అయితే టోటల్గా 12 బిస్కెట్స్ వచ్చాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు వాటిని చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలు, అంటే 3 కప్స్ వరకు కాగి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుని మిక్సీకి ఒకసారి అంతా కలిసేలా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి మనం బ్లెండ్ చేసుకున్న ఈ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అలానే కుక్ చేసుకునేటప్పుడు మీ టేస్ట్కి తగినట్టు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక నేను 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు స్వీట్నెస్ కాస్త ఎక్కువ కావాలనుకుంటే మరో 1 to 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 to 4 మినిట్స్ పాటు, అంటే ఈ మిక్స్చర్ అంతా కాస్త చిక్కబడే వరకు కుక్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తూనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ మిక్స్చర్ అంతా మరి కాస్త చిక్కపడింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలానే మీకు ఐస్ క్రీమ్ అనేది కాఫీ ఫ్లేవర్ రావాలనుకుంటే ఈ స్టేజ్లోని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను యాడ్ చేయడం లేదు. అలానే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పాల మీగడని వేసుకోండి. మీకు కావాలంటే పాల మీగడ ప్లేస్లో బయట మార్కెట్లో కొన్న ఫ్రెష్ క్రీమ్నైనా యూజ్ చేయొచ్చు. సో పాల మీగడ వేయడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీ టెక్స్చర్తో వస్తుంది. సో ఆల్రెడీ మనం బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని కూడా యూజ్ చేసాం కాబట్టి పాల మీగడ అనేది మరీ ఎక్కువగా పట్టదు. జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీకి జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా బ్లెండ్ చేయకండి, పాల మీగడ వేసాం కాబట్టి ఎక్కువ బ్లెండ్ చేసేస్తే వెన్న వచ్చే ఛాన్స్ ఉంది. సో జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు స్టోర్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు స్టోర్ చేసుకున్న తర్వాత బయటికి తీసి ఐస్ క్రీమ్ మిక్స్చర్ అంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా బ్లెండ్ చేయకండి. ఇలా 2 టైమ్స్ బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత తిరిగి అదే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి ఒక సిల్వర్ కాయిల్ పేపర్తో అయినా లేక ఇంట్లో ఉన్న ఏ ప్లాస్టిక్ కవర్తో అయినా క్లోజ్ చేసేసి దానిపైన ఒక లిడ్తో క్లోజ్ చేసి ఇలా క్లోజ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రీజ్ని హై టెంపరేచర్లో ఉంచుకొని 6 to 8 అవర్స్ పాటు లేదా ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోండి. ఇలా 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకున్న తర్వాత స్కూప్ అవుట్ చేసి కూల్గా సర్వ్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను ఓవర్ నైట్ అంతా ఉంచేసా. నెక్స్ట్ డే మార్నింగ్కి ఐస్ క్రీమ్ అనేది సూపర్ సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.